హాయ్ మా సోమేశ్వర్ మగ్గం వర్క్ నుంచి మనము ఈరోజు ఈ చైన్ స్టిచ్ అనేది చూద్దాం. స్టోన్లెస్ స్టిచ్చింగ్ ఎలా వేయాలి. మీకు బాక్స్ మోడల్ చూపించా కదా, ఇదే టైపే ఇక్కడ చూపించా కదా మీకు. చూడండి, ఇక్కడ చూపించా కదా ఈ బాక్స్ మోడల్. మీకు ఇదే మోడల్లోనే ఈ చైన్ స్టిచ్ అనేది కుట్టాలన్నమాట. మనం ఈ బాక్స్ మోడల్ ఇక్కడ వస్తుంది. చూడండి, ఫస్ట్ మనము ఇక్కడ గొలుసు తీసుకోవాలి. గొలుసు తీసుకొని ఒక 2-3 గొలుసెస్ టూ తీసుకుందాం. తీసుకొని ఈ లైన్కి కరెక్ట్గా ఈ లైన్ మీద ఈ స్టోన్ లేస్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనము ఇక్కడ తీసుకున్నాం కదా, ఇలాగా సేమ్ అదే మోడల్లోనే ఇలా తీసుకుంటాం. ఇది స్టోన్ ఎంత ఎంత ఇదిగా ఉంటే ఇప్పుడు చూడండి, గొలుసు ఇలాగ తీసుకున్నాం. ఇక్కడ లైన్ వచ్చింది కదా, ఈ లైన్ మోడల్లో ఇక్కడ తీసుకున్నాను. చూడండి, ఇక్కడ లైన్ తీసుకున్నాను. అప్పుడు తర్వాత మనం ఇలా స్టోన్ పెట్టేసి, మీరు స్టోన్ లేస్ని అతికిచ్చేసుకోండి. ఫెవిక్విక్ దాని గమ్ము ఉంటుంది కదా మనకి, దాంతో అతికిచ్చేసుకోండి. లైన్ ఎంత ఉంటే మనకు ఆ లైన్ అంతా అతికిచ్చేసుకోండి. చూడండి, ఇలా దీనిపై నుంచి ఒక స్టోన్ ఇలా కుట్టాలి. గొలుసు తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఇది గొలుసు తీసుకున్నాం కదా, ఇక్కడ ఇలా వచ్చాం కదా, అలానే సేమ్ కిందికి దీని పక్కనే వచ్చి మళ్ళీ ఇటు పక్క చూడండి, మళ్ళీ రెండో స్టోన్, సెకండ్ స్టోన్ యువతలకి వచ్చినాం. మళ్ళీ కిందికి ఇలా వచ్చి మళ్ళీ ఇటు పక్క దగ్గరగానే తీసుకోండి, కనిపించకూడదు మనకి. దగ్గరగానే తీసుకోండి. మళ్ళీ కిందికి, మళ్ళీ ఫోర్త్ స్టోన్, మళ్ళీ కిందికి వస్తాం. ఫోర్త్ స్టోన్ తీసుకొని కిందికి వస్తాం. ఈ స్టోన్ లెస్ మనకి ఎంత పొడవు ఉంటే అంత పొడవే రావాలి, ఎక్కువ తీసుకోకూడదు. మళ్ళీ స్టోన్ తీసుకొని మళ్ళీ ఇక్కడ కిందికి వచ్చి మళ్ళీ ఇటు పక్క క్రాస్గా ఈ బాక్స్ మోడల్ ఎలాగైతే ఈ పక్క మనం ఎలా అయితే వేసుకుంటూ వచ్చామో అలానే వేసుకుంటూ రావాలి. అర్థమైందా? లైన్ ఎలాగుంటే అలానే లైన్ మీదే రాండి. ఇటుపక్క అటుపక్క గొలుసు వేసుకుంటూ మనము ఈ స్టోన్లెస్ అన్నది ఈ బాక్స్ మోడల్లో కుట్టుకుంటూ వస్తాం. చూడండి, నీట్గా నిదానంగా కుట్టండి. తొందరగా ఏం అవసరం లేదు. నీట్గా నిదానంగా తీసుకోవాలా. ఇటుపక్క వచ్చేయాల, మళ్ళీ కిందికి వచ్చేయాలి, మళ్ళీ ఇక్కడ, మళ్ళీ కిందికి వచ్చేయాలి, మళ్ళీ ఇక్కడ. ఇలా మన గొలుసు అన్నది స్టోన్ పక్కకే ఉండాలన్నమాట. మళ్ళీ వెడల్పుగా అట్లా తీసుకోవడం వల్ల మనకు నీట్గా కనిపించదు. కరెక్ట్గా లైన్ ఎంత ఉందో అంత తీసుకుందాం కదా. అయిపోయింది కదా. ఇక్కడికి దీన్ని కట్ చేసేద్దాం. తుంచైనా వేయచ్చు, లేదా కటింగ్ అయినా చేసుకోవచ్చు. మనం ఇలా అంటే వచ్చేస్తుంది ఇది. అదిగోండి, అలా ఉంటే తిప్పితే ఒక రౌండ్ తిప్పితే వచ్చేస్తుంది. అయిపోయింది కదా. మళ్ళీ పైకి ఒక గొలుసు తీసుకొని, 2 గొలుసు తీసుకొని ఇట్లా ముందుకు వచ్చి మళ్ళీ మనము అది కదలకుండా ముడి వేసుకోవాలి.
అయిపోయింది. చూసినారా స్టోన్లెస్ ఎలా కుట్టాం మనము. ఇప్పుడు ఈ కుందనం చుట్టూ స్టోన్లెస్ ఎలా కుట్టాలనేది చూపిస్తా. చూడండి, ఈ కుందనం చుట్టూ కుడదాం ఇప్పుడు. ఇలా ఫస్ట్ గొలుసు తీసుకోవాలి. కుందనంకి దగ్గరగా గొలుసు తీసుకుంటాం. ఒక టూ త్రీ గొలుసెస్ తీసుకోండి ఫస్ట్. తర్వాత ఈ స్టోన్లెస్ అనేది సేమ్ ఇది ఇక్కడ ఎలా కుట్టామో అలానే చూడండి, ఇక్కడ తీసుకున్నాం. మళ్ళీ ముందుకు వెళ్తాం. మనం కొంచెం దగ్గరికి కుట్టుకోవాలి కదా స్టోన్లెస్, కాబట్టి కొంచెం దగ్గరగా తీసుకోండి గొలుసు. లేదు, కుందనానికి కొంచెం దగ్గరగా ఒక 2-3 గొలుసెస్ తీసుకోండి. తీసుకొని ఇప్పుడు ఈ స్టోన్లెస్ ఇలా పెట్టి దీనిపైనుంచి ఒక స్టోన్ పైనుంచి ఇలా గొలుసు తీసుకోవాలి, ముందుకు వచ్చేయాలి. సేమ్ అది ఏ మోడల్లో అయితే కుట్టామో అదే మోడల్లోనే రౌండ్గా వస్తుంది. ముందుకు వెళ్ళడం, ఇలా క్రాస్గా తీసుకోవడం, కుట్టేయడం. చూడండి, రౌండ్గా నీట్గా నిదానంగా రౌండ్గా 1 by 1 గొలుసు తీసుకుంటూ ఇలా వేసుకుంటూ రావడం. ఇట్లా లాగాలి దారాన్ని. మనం బటన్ హోల్కి ఎలా లాగుతామో అటుపక్క గొలుసు తీసుకున్నాక కుందనం పక్క గొలుసు తీసుకొని ఇలా లాగాలన్నమాట. లాగి ఇక్కడ సపోర్టింగ్ గొలుసు తీసుకోవాలి. చూడండి ఎలా వేస్తున్నాం మనం. ఇలా గొలుసు తీసుకొని ఇలా లాగేస్తున్నాం. అయిపోయింది ఇక్కడికి. చూడండి, కుందనం చుట్టూ మనం ఇలాగా అయిపోయింది. చూడండి, ఇలా కుట్టేసాం. ఇది ఎలా కుడతామో అలానే ఏమంటే కుందనం పక్కన మనం గొలుసు తీసుకున్నప్పుడు యువతలకి లాగుతాం అన్నమాట. లాగుతాం, కిందికి లాగుతాం. అయిపోయింది. దీని చుట్టూ స్టోన్ అయిపోయింది. మనకు ముడి వేసేసుకుందాం. అయిపోయిందా? లేదు, మనం కంటిన్యూగా కుందనాలు ఉన్నాయి కదా, మనకు పింక్ కలర్ కుందనాలు ఉన్నాయి కదా, ఇవి పూస కుట్టాలి అనుకుంటే మనం కంటిన్యూగా తీసుకోవచ్చు అక్కడి నుంచి పూస. ఇప్పుడు ఇది అర్థమైందా? స్టోన్లెస్ కుందనం చుట్టూ ఎలా కుట్టాలి అనేది అర్థమైంది కదా మీకు. ఇప్పుడు మనము ఈ కుందనాలకు పూస కుడదాం.
చూడండి దీనికి ఈ కుందనాల చుట్టూ మనము పూస కుడతాము. మనము ఇక్కడ స్టోన్లెస్ అయిపోయింది కదా, ఇప్పుడు దీనికి కుందనాల చుట్టూ పూస అనేది కుడదాం. మనకి ఫ్లవర్ మోడల్ ఎలా వస్తుంది అనేది మీకు చూపిస్తాను. చూడండి, గొలుసు తీసుకొని ఇక్కడ ఇలా మనం రెండైనా వేసుకోవచ్చు, లేదు సింగిల్ అయినా వేసుకోవచ్చు. చూడండి, ఇది ఎడ్జ్లోకి వచ్చిన తర్వాత ఏం చెప్పాను మీకు, పైన సపోర్టింగ్ గోల్స్ తీసుకొని మళ్ళీ కిందికి రావాలి. ఇలా రావడం వలన షేప్ అనేది మనకు నీట్గా వస్తుంది. అయిపోయింది కదా. ఇప్పుడు ఇలాగే గొలుసు వేసుకుంటూ ఇక్కడికి వెళ్ళాం. మనం కుందనాలు దూరంగా పెట్టాను, మీకు కనిపించాలి కదా ఎలా కుడుతున్నాం అనేది. దగ్గరైనా పెట్టుకోవచ్చు మనం, కొంచెం దగ్గరగా. మనకి ఇక్కడ షేప్ రావాలంటే ముందుకు వెళ్ళాలి. ఇలాగా ఇది కుందనంకి దగ్గరగా ఉంది కదా, కింద మనకు కొంచెం పైకి ఇలా కొట్టుకుంటూ మనం అన్ని కుందనాలని ఫిల్ చేయాలన్నమాట. మీకు పూసలతో కుట్టేయాలి బార్డర్.
నీట్గా ఇలా మోడల్ అనేది మనకు నీట్గా కుట్టుకుంటూ ఉంటే మనకు వర్క్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మీరు ఇట్లాంటివన్నీ మనకు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు వచ్చేస్తుంది. ఇలాగనే ఇవన్నీ కుట్టుకోవాలి. మనం ఇప్పుడు దీనికి ఇలా కుట్టిన తర్వాత చూడండి, దీని చుట్టూ గొలుసు కుట్టు కూడా వేసుకోవచ్చు. మనం దీని చుట్టూ గొలుసు కుట్టు కూడా ఇలాగా చూడండి ఇలా వేసుకోవచ్చు. లేదా దీని చుట్టూ మనం తణుకు కూడా వేసుకోవచ్చు. మన ఇష్టం, మనం ఏ విధంగా అయినా దీన్ని చేసుకోవచ్చు. ఇది ఫినిషింగ్ అనేది ఇలా నీట్గా వస్తుంది అన్నమాట. చూడండి అయిపోయిందా? ఇదొకటి వేసేస్తే మనం అవి మళ్ళీ వేద్దాం. మళ్ళీ నేను ఈ 4 ఒకటే చూపిస్తున్నాను. ఫ్లవర్ అంతా అలాగే వేసుకోవాలన్నమాట. చూడండి అయిపోయింది. ఇప్పుడు మనము ఇక్కడ ఒక గొలుసు తీసుకొని దీని మిడిల్లో మనము కొలువు పెట్టేద్దాం. కొలువు పెట్టి తణుకు పెట్టేద్దాం. మనకు అక్కడ ఖాళీ కనిపిస్తుంది కదా, కనిపించిన చోటు మనం ఇలా తణుకు తీసుకొని పూస తీసుకొని కొలువులు ఒక రెండు కొలువులు 3 కొలువులు తీసుకోండి. ఇలాగా తీసుకొని చూడండి దీని మిడిల్లో గ్యాప్ లేకుండా ఇలాగా తీసుకొని 3 వేసుకోవడమే. ఇలా ఫిల్ చేసుకోవచ్చు. మనం గ్యాప్ లేకుండా మనము ఇలా ఫిల్ చేసుకోవచ్చు అన్నమాట. మెటీరియల్స్ మనం ఏవైనా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో. ఇలాగా బాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇది ఫ్లవర్ అనేది కంప్లీట్ అయినట్టు మనకు కనిపిస్తుంది కదా. ఈ 4 పెటల్సే మీకు చూపించాను. రేపటికంతా అది మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసి
మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా నాకు కామెంట్లో మెసేజ్ పెట్టండి నేను రిప్లై అనేది ఇస్తాను మీకు. మనం నిదానంగానే నేర్చుకుందాం. నేను కొంచెం నిదానంగానే నేర్పిస్తాను వర్క్. స్పీడ్గా ఏం నేర్పించను, నీట్గా మీకు అర్థమయ్యేట్టు నేర్పిస్తాను. ఓకేనా? ఇప్పుడు చూడండి, నీట్గా కనిపిస్తుందా? ఇలాగా డిజైన్స్ అనేది రకరకాలుగా వేసుకోవచ్చు మనం. ఇలాగా మీకు అర్థమైంది కదమ్మా. ఈ 4 పెటల్స్ కంప్లీట్ చేసేస్తాం. తర్వాత ఇవి మీకు చూపించా చూడండి, హాఫ్ అండ్ హాఫ్. బాగుంది కదా ఇది వర్క్. నీట్గా ఇలా పూస వచ్చింది, గొలుసు వచ్చింది, స్టోన్ లేస్ వచ్చింది, మనకి గ్లాస్ పైపింగ్స్, అదే కట్ 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 పూసలు అనేది వచ్చినాయి. ఇక్కడ గోల్డ్ పూస వచ్చింది, తణుకు వచ్చింది. అన్ని మెటీరియల్స్ యూజ్ చేసుకుంటూ మనం ఇలా డిజైన్స్ వేసుకోవచ్చు. ఇదే మోడల్లను చాలా రకాలు వేద్దాం. రాను క్లాసుల్లో కొత్త మోడల్స్ కూడా చూపిస్తాం మీకు ఎలా కుట్టాలనే. సరేనా? ఈరోజుకి చైన్ కుట్టడం నేర్పించాను, స్టోన్లెస్ కుట్టడం నేర్పించాను. అలాగే ఈ కుందనం చుట్టూ స్టోన్లెస్ ఎలా కుట్టాలి, ఈ కుందనం చుట్టూ పూస కుట్టే ఎలా మనం ఈ డిజైన్ని కుట్టాలనేది చూపించాను. ఓకేనా? అర్థమైందమ్మా? మీకు గిన్న నా వీడియోలు నచ్చింటే షేర్ చేసి లైక్ చేసి కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా? నేను ఏదన్నా చెప్పే మాటల్లో తడబడినా కానీ తప్పుగా మాట్లాడినా కానీ ఏమీ అనుకోవద్దండి. ఓకేనా? బాయ్.